మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు 3.5 కేజీల వెండి తొడుగు బహుకరణ గన్నేరువరం మండలంలోని కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు 3.5 కేజీల వెండి తొడుగును 11 లక్షల వ్యయంతో కరీంనగర్ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ యజమాని అకనపల్లి రాజేష్ మేఘన దంపతులు బుధవారం ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ వేద మంత్రాలతో వెండి కవచాలకు ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించి అమ్మవార్లకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి మాట్లాడుతూ అక్కనపల్లి రాజేష్ కుటుంబ సభ్యులు మానసాదేవి ఆలయానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని, వారికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పుత్ర సంతానం కలగడంతో మొక్కు చెల్లించుకున్నారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాజేష్ కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకనపల్లి శ్రీనివాస్, సరస్వతి, విజయ, లిఖిత, పరిణయ, చంద్రశేఖర్, రసజ్ఞ, కుతీక్ష, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. सहकुटुंबानां शुक्लादि सप्त धातुजनित रोग निवारण पूर्वक शरीर दृढत्व फल सिद्धि मानसादेवी संपूर्ण अनुग्रह फल सिद्धि अर्थम अपूर्व लक्ष्मी संपूर्ण कृपा कटाक्ष फल सिद्धि अर्थम मम व्यापार व्यवहार अभिवृद्धि अर्थम मम गृहे धनलक्ष्मी स्थिर निवास फल सिद्धि अर्थम पुत्र पौत्र दास दासीजन समृद्धि अर्थम मानसादेवी अपूर्व लक्ष्मी रजत कवच धारण अर्थम यथाशक्ति उपचार पूजनम संपूज्य దేవి ఆలయంతో పాటు మన మల్లికార్జున స్వామి ఆలయం కూడా మన గన్నేరు వరం అంటే గన్నేరు వరం లాగానే వరము రాబోతా ఉన్నది. ఎందుకంటే దాదాపు 12 జ్యోతిర్లింగాలు మన రాజేష్ విజయ మసాలా గారు అక్కడ ఆయనతో పాటు ఎవరైతే హిందూ భక్తులు దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారం తీసుకుంటూ 12 జ్యోతిర్లింగాలు అక్కడ గిరి ప్రదక్షిణ చేయించడానికి పూనుకున్నాడు. అతి త్వరలో అది కూడా మన గన్నేరువరం మండలానికి రాజేష్ విజయ్ మసాలానే ఆయన ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం అంతా జరగబోతా ఉన్నది. ఈ రోజు మన మానసాదేవి ఆలయానికి కూడా ఈ శ్రీచక్రానికి దాదాపు 7 లక్షల రూపాయలు, ముందట అన్నదాన సత్రం అన్న అంటే దాదాపు 7 లక్షల రూపాయలు, అంతకుముందు కలర్స్ అవి ఇవి ఏది అయినా అన్న అంటే అమ్మ అనుకుంటా అమ్మ వరం ఆయనకి ఇస్తుంది. ఆయన మన అమ్మవారికి ఎంత ఎనలేని ఆయన ఎంత అసలు వాస్తవంగా వైశ్యులలో ఇట్లాంటి వారిని నేను చూడడం ప్రథమం. వైశ్యులలో చాలా మంది కొంచెం పిసినారు అంటారు, కానీ పీన మాకు 3 సంవత్సరాల కింద పరిచయం అయ్యిండు. అప్పటి ఏది అంటే అదే ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ కొడుకు కొడితే 3 కిలోల పావు ఈయన తెలవకుండా అలా మేడం మొక్కుకున్నారు. అది మాకు అయిపోయినాక 2-3 నెలల తర్వాత చెప్పిండు, అన్న మా మేడం మొక్కుకుంది, ఇక్కడ మొక్కున్నది 3
కిలోల పావు పుట్టడం జరిగింది. మా కొడుకు 3 కిలోల పావు ఈ రోజు వెండి లక్ష్మీదేవి మరి మానసాదేవికి వెండి కిరీటం ఇవ్వబోతా ఉన్నాడు ఈ రోజు. మరి కొద్ది రోజులలో ఆయన శక్తి ఇంకా పెరిగితే ఇదే మళ్ళీ ఈ మానసాదేవి లక్ష్మీదేవికి బంగారు రూపం కూడా చేయిస్తాడు కావచ్చు. ఆ రూపం అదే ఆ దేవతలందరూ కూడా ఆయన ఆశీస్సులు ఇచ్చి ఆయన చేతులు చేయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవః భవతి జాయమానః జాయమానోన్నః అనః కేతుః కేతురుషసాం ఏత్యగ్రే అగ్ర ఇత్యగ్రే భాగం దేవేభ్యో విదధాతి దదాత్యాజం ఆయన్ నిత్యాజం ప్రచంద్రమా చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః సత్యాస్సంతు యజమానస్య కామాః శతమానం భవతి శతమనంతం భవతి శతం ఐశ్వర్యం భవతి శతమితి శతాయుః దీర్ఘమాయుః సత్యాస్సంతు యజమానస్య కామాః ప్రాప్తిష్టార్పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాద రాజ్యాభివర్తనమశ్నుతే తేన ప్రాచీన్యసంతి దక్షిణదిగ్భాగే ధర్మప్రసాద ఆయుష్యాభివర్తనమశ్నుతే తేన ప్రత్యంశమావర్తయంతి ప్రతీచీదిగ్భాగే వరుణో దేవత వరుణప్రసాద పుత్రపౌత్రాభివర్తనమశ్నుతే తేన ప్రతీతి సంజయతి ఉదీచీదిగ్భాగే కుబేరో దేవత కుబేరప్రసాద ధనధాన్యాభివర్తనమశ్నుతే తేన ఉదీతి సంజయతి సర్వదిగ్భాగే బ్రహ్మదేవత బ్రాహ్మణప్రసాద శత్రుంజయమశ్నుతే. మానసాదేవి సంపూర్ణ అనుగ్రహ బల సిద్ధిరస్తు. అపురూపలక్ష్మి సంపూర్ణ కృపాకటాక్షతా బల సిద్ధిరస్తు. జయ